హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, నేను ఈరోజు సాఫ్ట్ అండ్ టేస్టీ డాబా స్టైల్ ఆలూ పరోటా చేస్తున్నాను. ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో రాయితా వేసుకుని తిన్నారంటే సూపర్ ఉంటుంది. మీరు పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ నేను ఆలూ పరాటా కోసం 3 పెద్ద సైజు ఉల్లగడ్డని తీసుకున్నాను. ఈ పొటాటోలో నేను ఇప్పుడు 1/2 స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు వేసేసి ఈ ఉల్లగడ్డ మెత్తగా మ్యాష్ అయ్యేలాగా నేను కుక్కర్ సీటీ పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది 4 విజిల్స్ వచ్చేసాయి. నేను స్టవ్ కట్టేశాను. ఇది పూర్తి ప్రెషర్ పోయిన తర్వాత నేను కుక్కర్ మూత ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, ప్రెషర్ మొత్తం వెళ్ళిపోయింది. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాం ఉల్లగడ్డ ఏ విధంగా ఉడికిందో. చూడండి ఫ్రెండ్స్, ఉల్లగడ్డ ఈ విధంగా మీకు ఫోక్ స్పూన్ అన్నా ఏమన్నా స్పూన్ అన్నా తీసుకొని ఈ విధంగా చూసుకోండి. ఉల్లగడ్డ మెత్తగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇది దిగితే బాగా ఉడికినట్టు. ఈ ఆలూని ఇప్పుడు మేము చల్లార పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేను ఉల్లగడ్డని ఇందులో ఉన్న కొంచెం వాటర్ తీసేసిన తర్వాతే చల్లార పెట్టుకుంటున్నాను. వాటర్ అస్సలు ఉండకూడదు ఫ్రెండ్స్ ఇందులో. చూడండి ఫ్రెండ్స్, ఈ ఉల్లగడ్డ బాగా చల్లారిపోయింది. ఇందులోనే ఇప్పుడు గ్రీన్ చిల్లీ, నేను ఒకటి గ్రీన్ చిల్లీ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే పిల్లలకి మధ్యలో వస్తే స్పైసీనెస్ పిల్లలు తినరు కాబట్టి. కసూరి మేథి, సాల్ట్, నేను ఆల్రెడీ ఇందులో సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు టేస్ట్ని బట్టి తీసుకోండి. రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, కొరియాండో పౌడర్, కొత్తిమీర, పుదీనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఈ కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నాను. ఇందులో గ్రీన్ చిల్లీ కూడా వేసుకుంటున్నాను. కసూరి మేథి, సాల్ట్, ఈ రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా. ఈ గరం మసాలా, ఈ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటే ఫ్రెండ్స్ చట్పట్గా ఉంటుంది. మాకు బయట దాబా స్టైల్లోనే ఉంటుంది. చూడండి, ఈ విధంగా మొత్తం వేసుకొని ఇది బాగా మ్యాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను చూపించిన విధంగా మ్యాష్ చేసుకోండి. ఇదే మీకు పచ్చిగానే ఒక కొంచెం టేస్ట్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఉప్పు మొత్తం కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. నేను చెప్పినట్ట ఈ విధంగా చేసుకోండి మీరు. సూపర్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఫస్ట్ గోధుమ పిండి తీసుకున్నాను. ఇది డాబా స్టైల్ ఆలూ పరోటా ఫ్రెండ్స్. మీరు ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. ఇది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, కొంచెం సాల్ట్ వేసుకొని దీంట్లో ఇప్పుడు వాటర్ వేసుకొని మెత్తగా చపాతీ పిండి లాగా కలుపుకోవాలా. నేను మెత్తగా కలుపుకున్న తర్వాత మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ విధంగా వేలు పెట్టి ఈ విధంగా బాగా మెత్తగా దిగాల. నేను ఇప్పుడు 5 మినిట్స్ మూత పెట్టేస్తున్నాను ఈ పిండిని. నేను 5 మినిట్స్ తర్వాత పిండి తీసి చూశాను. స్మూత్గా ఉంది. చూడండి, ఇలా వేలు పెడితే దిగిపోతుంది. ఇప్పుడు పెద్ద ఉండల్లాగా తీసుకుందాం. చూడండి, ఈ విధంగా పెద్ద ఉండలు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో కొంచెం పిండి చల్లుకొని నేను చెప్పిన విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. మీకు స్టఫ్ కూడా బయట రాకుండా ఉంటుంది. చూడండి, ఈ విధంగా నేను ఉండ చేసుకొని కొంచెం ఈ పిండిలో అలా చూడండి, ఈ పిండి అలా వేసుకొని కొంచెం ఇలా చేసుకొని ఫ్రెండ్స్. కొంచెం అలా ఎక్కువ ప్రెస్ చేయబాకండి. ఇప్పుడు ఈ మసాలా తీసుకున్నాను కదా, ఈ మసాలా ఒక బౌల్లో ఈ విధంగా ఒక ఉండలాగా చేసుకొని మసాలా మెత్తగా మ్యాష్ చేసుకున్నాను. ఈ బౌల్ లాగా చేసుకొని ఇందులో ఈ విధంగా చుట్టుకోండి ఫ్రెండ్స్. మీకు స్టఫింగ్ అస్సలు బయట రాదు. బయట రాకుండా మీకు సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. మీకు పిండి కూడా అస్సలు ఎక్కువ ఉన్నట్టే అనిపించదు. ఈ విధంగా కొంచెం పిండి చల్లుకొని, ఇది ఎక్కువ ఫోర్స్ చేసి రుద్దబాకండి. ఈ విధంగా కొంచెం అలా రుద్దుకోండి. ఇది పంజాబ్ హోటల్ స్టైల్ ఆలూ పరాటా ఫ్రెండ్స్. ఇది సూపర్గా ఉంటుంది. మీకు దాబాల్లో, హోటళ్లలో ఈ విధంగానే దొరుకుతుంది. మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూడండి, నేను రుద్దిన దానికి అస్సలు స్టఫింగ్ ఏం మాత్రం బయట రాలేదు. స్టఫింగ్ ఈ విధంగా లోపలే ఉంటుంది. చూడండి, ఈ విధంగానే మొత్తం చపాతీలు మొత్తం రుద్దుకోవాలా. కొంచెం పెనం మీద ఆయిల్ వేసుకున్నాను. ఎప్పుడైనా కానీ ఇలా ఆలూ పరాటాలు ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ లోగానే పెట్టుకోండి. హై ఫ్లేమ్ పెట్టబాకండి. ఎందుకంటే లోపల ఉన్న మసాలాలు కొంచెం బాగా ఉడికేలాగా. ఎందుకని నేను ఫ్లేమ్ లో మంట మీద పెట్టి నేను ఫ్రై చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా
తక్కువ మంట పెట్టుకొని ఈ విధంగా ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్ పెడితే పైన బాగా కాలద్ది కానీ లోపల బాగా కాలదు. ఈ విధంగా మీరు నెయ్యి వేసుకొనన్నా కాల్చుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఆయిల్ వేసే కాల్స్తున్నాను. ఇది సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఆలు పరాటా చూడండి, నేను తక్కువ మంట మీదే ఈ విధంగా తిప్పుకుంటూ కాల్చుకోవాలా. లోపల దాకా బాగా ఉడకద్ది. లో ఫ్లేమ్ మీద పెట్టి ఈ విధంగా నేను రోస్ట్ గా కాల్చుకున్నాను. ఈ విధంగా మొత్తం పరాటాలు మొత్తం ఈ విధంగానే కాల్చుకోండి ఫ్రెండ్స్. ఇది లోపల పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉంటది. నేను చెప్పిన విధంగా కాల్చుకుంటే ఇది తీసేసి ఇంకో పరాటా వేసుకొని కాల్చుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ విధంగా నేను ఆలు పరాటాలు మొత్తం ఈ విధంగా కాల్చుకున్నాను. ఈ ఆలు పరాటా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, డాబా స్టైల్ ఆలు పరాటా సూపర్ టేస్ట్గా ఉంటుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిలా కిచెన్.